మహిళలను గొప్ప వ్యాపారవేత్తలుగా, ఉత్తమ ఎంటర్ప్రైజెస్లుగా తయారు చేయడమే ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వాసుదేవ్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం ద్వారా లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పథకం యొక్క విధి విధానాలను, పథకం పొందేందుకు అర్హతలను లబ్ధిదారులకు క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా డిపిఎం వాసుదేవ్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా అనేక రకాల యాక్టివేషన్స్ చేసుకోవచ్చునని, వ్యక్తిగత రుణాలతో పాటు గ్రూప్ రుణాలను పొంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణం పొందవచ్చునని, అలాగే 2 లేదా అంతకన్నా ఎక్కువ సభ్యులతో ఏర్పడిన గ్రూప్కు 10 కోట్ల రూపాయల వరకు రుణాలను పొందవచ్చునని తెలిపారు. 35% సబ్సిడీతో వ్యక్తిగతంగా పొందిన రుణానికి గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు, అలాగే గ్రూప్ వారీగా పొందిన రుణానికి గరిష్టంగా 3 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా మండలంలో వివిధ రకాల ఎంటర్ప్రైజెస్ల ఏర్పాటు కోసమై 18 మంది లబ్ధి పొందినట్లు డిపిఎం వాసుదేవ్ తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం మహిపాల్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రభాకర్ రావు పలువురు పాల్గొన్నారు. నా పేరు వాసుదేవ్. నేను జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ పనిచేస్తున్నాను. ఈరోజు నంగునూరు మండలంలో పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన ఎంటర్ప్రైనర్స్ అందరికీ కూడా శిక్షణ అందించడానికి ఈరోజు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో ఉన్న విధి విధానాన్ని, అర్హతలని, చేపట్టబోయే కార్యక్రమాలన్నింటినీ వాళ్ళకి వివరించడానికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కీమ్లో చాలా రకాల యాక్టివిటీస్ని మనం చేసుకోవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దాదాపు వ్యక్తిగత రుణాలు, అదేవిధంగా గ్రూప్ లోన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా దాదాపుగా ఒక వ్యక్తిగత రుణం కింద ఒక సభ్యురాలకి గరిష్టంగా మనం 50 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్లో లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ లోన్ అయితే, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది గ్రూప్ సభ్యులుగా ఉంటుంది, వాళ్ళకి 10 కోట్ల రూపాయల వరకు కూడా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. 35% సబ్సిడీ ఉంది. గరిష్టంగా వ్యక్తిగత రుణాలకైతే 10 లక్షల రూపాయల సబ్సిడీ, అదేవిధంగా గ్రూప్ లోన్ అయితే గరిష్టంగా 3 కోట్ల రూపాయల వరకు సబ్సిడీని పొందే ఒక సదావకాశం ఉంది. ఈ క్రమంలో ఈ మండలంలో ఇప్పటివరకు 18 మంది వరకు వివిధ రకాల యూనిట్ల కోసం లబ్ధి పొంది ఉన్నారు. దీంట్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మహిళలను ఇంకా ఎక్కువ మొత్తంలో బెస్ట్ ఎంటర్ప్రైనర్స్గా తయారు చేయడానికి, మహిళా వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి ఎంఎస్ఎంఈలో ఉన్న విధి విధానాలు ఏంటివి, దాంట్లో చేపట్టబోయే కార్యక్రమాలు క్షుణ్ణంగా వాళ్ళకి వివరించబడుతున్నాయి.